మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. బేతేల్ బాప్టిస్ట్ సంఘ బైబిల్ అధ్యయన తరగతి బైబిల్ స్టడీకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రియులారా, తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మా తండ్రి, మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. మా జీవితాలకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. నీ గ్రంథాన్ని అధ్యయనం చేయట, నీ పరిశుద్ధులతో కలిసి హృదయాన్ని ఏకీపించి నిన్ను ఆరాధన చేయట ఎంత శ్రేష్టమైన భాగ్యము మా దేవా మాకు ప్రసాదిస్తున్నందుకే నీకు వందనాలు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మేము మా గృహాల్లో నుండి నీ యొక్క సన్నిధిని అనుభవించబోతూ ఉంటుండగా మా హృదయాలన్నీ ఏకీవింపజేయడానికి మాకు నేర్పించండి. సత్యంతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేయడానికి కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధన చేస్తూ ఉంటుండగా ఓ దేవా, ఆ విధమైనటువంటి ఆరాధనను మేము డెవలప్ చేసుకోవడానికి మాకు సామర్థ్యాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయనా, మరి ఈ ఆరాధనకు ఆటంకంగా ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి శక్తులను క్రీస్తు నామములో మేము గద్దిస్తున్నాం. మీరు దూరపరిచి ప్రశాంతంగా నిన్ను ఆరాధన చేయడానికి సహాయతను అనుగ్రహించండి. మా యొక్క మైండ్లో పరిగెట్టేటువంటి ఆలోచనలు ఏ విధమైనగాను మేము ఆటంకపరచబడుకున్నట్లుగా మాకు శ్రద్ధాశక్తులను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఓ దేవా, ఇదిగో ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ, మా జీవితాలకు దీవెన మీరు ప్రసాదించమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 601వ కీర్తన పాడుకున్నట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభో, వందనంబు నందుకో ప్రభో. నినాలు ధరణి మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములెవిగో, అన్ని రేట్లు స్తోత్రములెవిగో. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవో సంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనమునందుము, ఇతరి మాలోటు పాట్లు దీచుము, పాతకంబులెల్ల మాపి భీతి వాపుము. ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, మా సభలను పెద్ద చేసి పెంచుము, సువార్త చెప్ప శక్తిని నీయుము, మోసపుచ్చునందకారమంత ద్రోయుము. యేసు కృపను మరించుము, యేసు కృపను మరించుము. వందనంబునత్తుము ప్రభో ప్రభో, వందనంబునత్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభో, వందనంబు నందుకో ప్రభో, వందనంబు నందుకో ప్రభో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును చదువుకుందాము. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను
క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవుడి వాక్కులు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. రెవరెండ్ ఎం సమర్పణరావు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మరొక ఎపిసోడ్లోనికి ఈ ఎఫెసీ పత్రిక ధ్యానం చేయడానికి దేవుడు చూపిన మహా కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా వారాల నుంచి మనం ఎఫెసీ పత్రికని ధ్యానం చేస్తూ ఉన్నాం. దయతో మీరందరూ కూడా మళ్ళా చదువుతూ దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ లేదంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మాతో పంచుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం యొక్క ధ్యానంలోనికి వెళ్దాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. మరి ఎన్నో దినాల నుంచి మాతో మాట్లాడుతున్నావు, మరొకసారి మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, నీకు వందనాలు. ఈ యొక్క ధ్యానంలో మాకు సహాయం చేయండి. మా మనసులు హృదయాలు తెరవండి. నీ లేఖనాలని సరిగా చూసినట్లు మాకు నీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. నాయనా, మమ్మల్ని అందరినీ నీ వాక్యంతో సంధించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఎఫెసీ పత్రిక శుభాల గురించి చదువుతున్నాం, లేదంటే చదివాం. అందులో 5 విషయాలు నేను చెప్పాను. అపోస్తలుడు, ఆ తర్వాత పరిశుద్ధులు, నమ్మకస్తులు, లేకపోతే కృప, సమాధానం. కాబట్టి ఎఫెసీ పత్రిక రాసినటువంటి శుభాల్లో ఈ 5 విషయాల్ని మనం చాలా డీటెయిల్గా ధ్యానం చేసాం. మరొక విషయాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, ఎఫెసీ 1:1 దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు క్రీస్తు యేసు నందు. సో క్రీస్తు యేసు నందు అనే మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు యేసు నందు అనే మాట. అంచేత క్రీస్తు యేసు నందు, ఇన్ క్రైస్ట్. ఎఫెసీ పత్రికలో ఈ పదం ఇంచుమించు 27 సార్లు పౌలు ప్రస్తావించలేదా వాడబడింది. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇది కీవర్డ్ అయి ఉండొచ్చు, లేదంటే మూల పదం అయి ఉండొచ్చు అనేది కొంతమంది యొక్క బైబిల్ పండితుల అభిప్రాయం. ఏ పదజాలం అయితే, ఏ పదం అయితే ఎక్కువగా వాడబడుతుందో, అంటే ఆ యొక్క పదానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకు పదే అదే పదాన్ని రాస్తూ ఉన్నారు అంటే దాని వెనకాల ఏదో భావం ఉంటుంది. రచయిత ఏదో చెప్పాలని ఆశపడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈ పత్రికలో ఇన్ క్రైస్ట్ అయితే క్రీస్తు నందు అనే పదం చాలా విరివిగా వాడింది. పౌలు పత్రికలో చాలా చోట్ల ఈ పదజాలాన్ని వాడేది, కానీ ఎఫెసీ పత్రికలో చాలా ఎక్కువగా ఈ పదజాలాన్ని వాడినట్టు మనం చూస్తాం. దీని యొక్క అర్థం ఏంటి, లేకపోతే దీని భావం ఏంటి అనేటిది మనం కనుక ఆలోచన చేస్తే, త్రూ క్రైస్ట్ లేదంటే క్రీస్తు ద్వారా అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇన్ క్రైస్ట్ అంటే దాని అర్థం ఏంటి అంటే క్రీస్తు ద్వారా. ఒకవేళ ఏదైనా సరే క్రీస్తు ద్వారానే మనకి అనుగ్రహించబడుతుంది, లేకపోతే క్రీస్తు ద్వారానే సంగ్రహిస్తుంది అనేటువంటి భావంతో వాడబడిన కొన్నిసార్లు క్రీస్తుని బట్టి. సో క్రీస్తుని బట్టి మనకి ఏదైనా జరుగుతుంది. ఉదాహరణకి యూదులు అన్యులు ఒకే శరీరంగా లేకపోతే సమాధానపరచబడ్డారు. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. సో కాబట్టి ఇలాంటి భావంతో కొన్నిసార్లు వాడబడింది. మరొక అర్థాన్ని కూడా మనం చూస్తే, ఇన్ డిపెండెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వలన.
అంటే క్రీస్తు కేంద్రంగా, క్రీస్తు ఆధారితంగా ఈ పదం వాడబడింది. అంచేత 3 అర్థాలు మనం చూడొచ్చు. క్రీస్తు ద్వారా, లేకపోతే క్రీస్తుని బట్టి, లేదంటే క్రీస్తు వలన, మరొక అర్థం క్రీస్తు ఆధారితంగా వాడబడినట్టు మనం చూడగలం. కాబట్టి ఇది మనం ఈ అర్థాలతో ఎఫెసీ పత్రికలో ఈ పదం వాడబడింది. పౌలు పత్రికల్లో ఇలాంటి పదాలు, అంటే ఇన్ క్రైస్ట్, లేకపోతే ఇలాంటి ఇన్ అనేటువంటి కాయినింగ్తో కొన్ని పదాలు వాడబడ్డాయి. అవి నేను కొన్ని చెప్తున్నాను, దయతో గమనించండి. ఇన్ స్పిరిట్, ఆత్మలో, ఇన్ స్పిరిట్. తర్వాత శరీరంలో, ఇన్ ద ఫ్లెష్. మీరు రోమపత్రిక కానీ, కొరింథీ పత్రిక కానీ అవన్నీ కూడా బాగా చదివితే మనకి ఆత్మలో, లేకపోతే శరీరంలో, లేకపోతే శరీరంలో ఉన్నంతకాలం మనం దేవునికి దూరంగా ఉన్నాం, ఇలాంటి పదజాలాలు. తర్వాత పాపంలో, ఇన్ సిన్స్. ఒక్కోసారి ఎఫ్ఎస్సి పత్రికలో కూడా రాయబడింది, మనం పాపముల చేత, అపరాధముల చేత. సో కాబట్టి తర్వాత పౌలు ఆదాము గురించి రాస్తూ మనం అందరం ఆదాములో అనేటువంటి ఆ పోలికని వాడుతూ ఉన్నాడు, ఇన్ యాడమ్. సో వీటిలన్నిటి యొక్క భావం ఏంటి? కొన్నిసార్లు ఇన్ లా, ధర్మశాస్త్రాన్ని బట్టి. అంచేత రోమ పత్రిక, గలతి పత్రికలో ఈ లాని, ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ఎక్కువ వాదన, చర్చ పౌలు అక్కడ చేసినట్టు మనం చూడగలం. ఇన్ ద వరల్డ్, కొన్నిసార్లు లోకంలో. ఈ పదజాలం కూడా వీటన్నిటికీ చూడండి. ఫస్ట్ ఇన్ స్పిరిట్, మనకు తెలుసు, ఆత్మలో, లేకపోతే శరీరంలో, పాపంలో, లేకపోతే ఆదాంలో, ధర్మశాస్త్రాన్ని బట్టి, లేకపోతే ధర్మశాస్త్రంలో, లేకపోతే లోకంలో. అంటే వీటన్నిటి భావం ఏంటంటే మనం శరీరంలో ఉన్నాము, లేకపోతే మన పాపం చేత, అపరాధం చేత చనిపోయాము, లేకపోతే మన ఆదాంలో, లేకపోతే ఆదాంలో మనం చనిపోయాము, క్రీస్తులో లేపబడ్డాము అని చేత పోలిక. ఇవన్నీ కూడా పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పదజాలాలు పౌలు పత్రికలో చాలా వాడబడ్డాయి. కానీ ఎఫెసీ పత్రికలో క్రీస్తునందు అనేటువంటి పదజాలం చాలా విరివిగా వాడబడినట్టు మనం చూస్తాం. ఎక్కడెక్కడ పౌలు ఈ పదజాలాలు వాడారు, కొన్ని ఉదాహరణలు మొదటి అధ్యాయం నుంచి నేను ఇస్తాను. చూడండి, మొదటి అధ్యాయం, మొదటి వచనం. క్రీస్తు యేసునందు విశ్వాసులైన. ఇది ఒక రీజన్గా, లేకపోతే ఒక కారకంగా ఆ అర్థం వచ్చేటట్టు మనకి వాడబడినది. చూడండి, క్రీస్తు యేసునందు విశ్వాసులైన అంటే దాని అర్థం ఏంటంటే, మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందే, క్రీస్తు యేసునందు, లేకపోతే క్రీస్తు వల్ల నమ్మకస్తులుగా ఉండడానికి, లేకపోతే ఉన్నవారు. సో కాబట్టి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు వల్ల నమ్మకస్తులుగా ఉన్నవారు అని అర్థం. అంచేత ఇన్ క్రైస్ట్ అనే పదజాలం ఇంగ్లీష్లో వాడబడినా దాన్ని క్రీస్తు యేసునందు, నందు, లేకపోతే క్రీస్తు యేసునందు అనే మాటలు భావం అన్నిసార్లు ఒకలాగే ఉండదు. సో క్రీస్తు వల్ల నమ్మకస్తులుగా ఉన్నవారు అని అక్కడ అర్థం ఇచ్చినట్లు వాడారు పౌలు. 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనేటువంటి మాట. అంచేత ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరిని బట్టి, లేకపోతే ఎవరిలో ఉన్నాయి అంటే క్రీస్తు యేసులో, లేకపోతే క్రీస్తు యేసుని బట్టి. మనం నెక్స్ట్ వీక్ నుంచి 3 to 14 వర్సెస్ చదువుతున్నప్పుడు మరింత విపులంగా మనం చదువుతాం. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు అనే పదజాలాన్ని మాత్రమే చదువుతున్నాం, దాని అర్థాన్ని చదివాం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ భావంతో వాడారు, ఒక రీజన్, లేకపోతే ఒక హేతు, లేకపోతే ఒక కారకంగా మనకి ఆశీర్వాదాలు ఎలా వచ్చాయంటే క్రీస్తుని బట్టి. ఈరోజు ఎవరైనా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారంటే దాని అర్థం ఏంటంటే
వాళ్ళు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది, క్రీస్తు ద్వారానే అనేటువంటి ఆ భావంతో వాడారు. తర్వాత చూడండి 1:4 క్రీస్తు ద్వారా లేకపోతే క్రీస్తులో ఏర్పరచుకొని అనేటువంటి ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటుంది. క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి భావం కూడా మనకి వస్తుంది. అంచేత దేవుని ద్వారా మనం ఎన్నుకోబడ్డాము, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. సో కాబట్టి క్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడు. మన చాయిస్ ఎవరి వల్ల అంటే ఆ దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడు. ఏ వ్యక్తి దేవుని చేరుకోలేడు, అంచేత క్రీస్తు ద్వారానే మనల్ని ఏర్పాటు చేయాలి. ఎప్పుడు జరిగింది ఇవన్నీ? జగత్ పునాది వేయబడకముందే. సో కాబట్టి వాటి గురించి ఇంకా మళ్ళా మన అందరం ఆ తర్వాత వచ్చేటువంటి స్టడీస్లో స్టడీ చేస్తాం. 1:6 మనం చూస్తే తన ప్రియనియందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన, కొన్నిసార్లు క్రీస్తునందనే కాదు, ప్రియనియందు, ఆయనలో, లేకపోతే క్రీస్తు ద్వారా, ఇలాంటి పదజాలాలు కూడా ఉంటాయి. దేవునిలో. సో కాబట్టి క్రీస్తునందు అంటే క్రీస్తునందే ఉండాలని కాదు, తన ప్రియనియందు, ఆయనలో. సో ఇలాంటి పదజాలాలు కూడా అదే భావం. అయితే ఇంగ్లీష్లో ఇన్ క్రైస్ట్ అని వాడారు, కాబట్టి ఇది మనం గమనించాలి. తన ప్రియనియందు అనుగ్రహించిన అనే మాట ఉంది 1:6. కాబట్టి దీని భావం ఏంటి అంటే ఆ ప్రియమైనటువంటి వారిని బట్టి ఇవ్వబడినటువంటి. సో కాబట్టి మనకున్న ఆశీర్వాదం, లేకపోతే మనకున్న పొజిషను, లేకపోతే మనకున్న నమ్మకత్వం, ఇవన్నీ ఎవరి వల్ల అంటే క్రీస్తు వల్ల, క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1:7 కనుక చూస్తే ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అని చెప్పారు. ఈరోజు విమోచన మనకి ఎలాగొచ్చింది? ఆయన ద్వారా. ఆ ప్రియనియందు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ద్వారా విమోచన కలిగింది, మన పాపాలకి విముక్తి కలిగింది. సో కాబట్టి మనందరం కూడా విమోచించబడ్డాం. ఎలాగా అంటే ఆయన ద్వారా. దానికి రీజన్ ఆయన, దానికి కారణం ఆయన, దానికి హేతు ఆయన. ఈరోజు మనం ఆశీర్వదించబడ్డాం. రీజన్ ఎవరు? దేవుడు, లేకపోతే ప్రియుడు, కుమారుడు. ఈరోజు దేవుడు మనల్ని చూస్ చేసుకోవడానికి కారణం క్రీస్తు. ఈరోజు నమ్మకస్తులుగా మనం ఉండడానికి కారణం క్రీస్తు. అది ఒక కారకంగా వాడారు, లేదంటే ఒక హేతువు, రీజన్, దాని వెనకాల రీజన్, అది ఆ అర్థంతో వాడారు. తర్వాత 1:9 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చెప్పున అనేటువంటి అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. కాబట్టి ఏర్పాటు. సో కాబట్టి ఏర్పాటు అంటే ఏంటంటే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. సో ఆ ప్రణాళిక, దేవుని ప్రణాళిక క్రీస్తుని బట్టే చేయబడింది. అంచేత మన విమోచన, మన క్షమాపణ, లేకపోతే మనకున్న ఆశీర్వాదాలు, మనకున్న పొజిషన్, మనకున్న నమ్మకత్వం, మనలో ఉన్న గుణ లక్షణాలు, ఇవన్నీ దేవుని వలన, క్రీస్తు వలన. దానికి రీజన్ ఆయన. 1:10 కనుక మనం చూస్తే ఈ సంకల్పం బట్టి అని అంత రాసుకొచ్చి క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనును. ఏకముగా సమకూర్చవలను. అంచేత క్రీస్తుని బట్టి అందరినీ సమకూర్చాలి అని ఒక దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మనం వెళ్ళే కొద్ది మనం చూస్తాం. ఈరోజు మాత్రం క్రీస్తునందు అనే మాటకి అర్థం ఏంటి? అంచేత క్రీస్తునందు అనే మాటకి క్రీస్తు ద్వారా, క్రీస్తు వల్ల, క్రీస్తుని బట్టి,
సో మొట్టమొదటిగా దీని యొక్క భావాన్ని చూస్తే అది ఒక రీజన్గా వాడబడింది. ఎందుకు దేవుడు మనల్ని సమకూర్చాలి అనుకుంటున్నాడు? క్రీస్తుని బట్టి. దానికి రీజన్ ఆయన. తర్వాత మనం ఇంకా చాలా విషయాలు 1 అధ్యాయం 10-11 కనుక మనం చూస్తే క్రీస్తు యేసునందు అనేటువంటి ఆ మాటలు, లేకపోతే ముందుగా నిర్ణయించిన ప్రకారం తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుని తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచిన ఒకటి దేవుడు ఆయన బట్టి. సో క్రీస్తుని బట్టి మనకి ఒక స్వాస్థ్యం ఉంది. ఈరోజు స్వాస్థ్యం అంటే ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి. దానికి మనం ఏం కష్టపడం, అది మనకి బై బర్త్ లేకపోతే అడాప్షన్ వల్ల వస్తుంది. కాబట్టి స్వాస్థ్యం వేరే వ్యక్తి సంపాదిస్తాడు, దాంట్లో మనం పాలిభాగస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా మనం వెళ్ళే కొలిది చూస్తాం. ఈ స్వాస్థ్యం ఎవరి వల్ల వచ్చింది? క్రీస్తు వల్ల. ఇప్పుడు చూడండి ఎన్ని క్రీస్తు వల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు. క్రీస్తులో ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డాం. దేవుడు క్రీస్తు ద్వారా ఒక ప్రణాళిక చేశాడు, మనల్ని ఏకంగా సమకూర్చాడు, తన స్వాస్థ్యానికి వారసులుగా చేశాడు, నమ్మకస్తులుగా చేశాడు. అంచేత రీజన్ ఎవరు అంటే క్రీస్తు. అంచేత క్రీస్తునందు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి బట్టి, లేకపోతే క్రీస్తు వలన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని క్రీస్తు వలన ఆశీర్వదం. ఇక చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. అంచేది ఈరోజు మనం పునరుద్ధానం చెందాము, లేకపోతే చెందబోతున్నాము అంటే ఎవరి వల్ల రీజన్ అంటే క్రీస్తు యేసునందు. పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయారు, ఇప్పుడు దేవుడు మనం లేపాడు. సో కాబట్టి 10వ వచనం చూస్తే వాటి యందు, లేకపోతే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అని. మనం నూతన సృష్టి ఎవరి వల్ల అంటే క్రీస్తు వల్ల. అలా చదువుకుంటూ పోతే 13, 14, 15, 21, 2వ అధ్యాయం, తర్వాత 3వ అధ్యాయం 6వ వచనం, 11, 21, 4, 32, 5, 20, ఇలా వీటిలన్నిటిలో కూడా క్రీస్తు యేసునందు ఆయన ఒక రీజన్గా, లేకపోతే ఒక ఆశీర్వాదానికి, లేకపోతే ఒకటి పొందుకోవడానికి ఒక కారకంగా ఆయన మనకి కనబడుతూ ఉన్నాడు. అంచేత ఈ భావంతో మొట్టమొదటిగా వాడబడింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనకున్నటువంటి ఆశీర్వాదాలు, మనకున్న స్థితి, మనకున్నటువంటి విమోచన, మనకున్న క్షమాపణ, మనకున్నటువంటి ఏదైనా సరే అది క్రీస్తులో. నూతన సృష్టి, మనకున్న నమ్మకత్వం ఏదైనా క్రీస్తు వల్ల, క్రీస్తుని బట్టి. సో మొట్టమొదటిగా క్రీస్తు ఒక కారకంగా ఏర్పాటు చేయడం మనం చూస్తాం. ఇక 2వ విషయాన్ని మనం చూస్తాం. 2వ భావంతో కూడా కొన్నిసార్లు వాడబడింది ఇలాంటి ఈ క్రీస్తునందు అనేటువంటి మాట. చూడండి, ఒక వ్యక్తి విశ్వాసము లేక నిరీక్షణ లేక దేవుని యొక్క శక్తి అంటే ఆబ్జెక్ట్. ఉదాహరణకి చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. ఇందులో అన్నీ కలిసిపోయి ఉన్నాయి అనుకోండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం, క్రీస్తునందు ముందుగా నిరీక్షణ అంచేత మనం నిరీక్షించడానికి ఆబ్జెక్ట్ ఎవరు అంటే క్రీస్తు. ఇంతకు ముందేమో కారణం క్రీస్తు, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రీస్తు. ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడానికి కానీ, ఒక వ్యక్తి నిరీక్షించడానికి కానీ, ఒక వ్యక్తి దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి కారణం ఎవరు అంటే క్రీస్తు. కాబట్టి క్రీస్తునందు అనే మాటకి దేవుడు ఆబ్జెక్ట్గా కూడా కనబడతాడు. లేకపోతే మన విశ్వాసం ఉంచడానికి, నిరీక్షణ ఉంచడానికి ఆయన ఒక కారణంగా, ఒక ఆబ్జెక్ట్గా కనబడతాడు.
సో కాబట్టి 1:12లో ఆ పదం వాడబడింది. తర్వాత చూస్తే 1:15లో ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు. అంటే విశ్వాసానికి ఆబ్జెక్ట్ ఎవరు? యేసుక్రీస్తు. మనం ఈరోజు విశ్వాసం ఉంచడానికి ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు అంటే యేసు ఆబ్జెక్ట్గా ఉన్నాడు. ప్రభు అయిన యేసునందలి విశ్వాసం అంటే విశ్వాసం ఉంచడానికి ఆయన ఒక కర్మగా ఉన్నాడు. సో కాబట్టి ఇది మనం ఆలోచన. 1:20 మనం చదివితే ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే అని అలా అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. ఆ బలాతిశయం చేత. సో కాబట్టి ఈ బలాతిశయము లేకపోతే ఈ దైవ శక్తికి క్రీస్తు ఒక ఆబ్జెక్ట్గా ఉన్నట్టు ఆ భావంతో ఇక్కడ రాశారు. మొట్టమొదటిదేమో ఆయన కారణం, ఆయన బట్టే మనకు ఆశీర్వాదం, ఆయన బట్టే మనకి విమోచన, ఆయన బట్టే మనకి క్షమాపణ, ఆయన ద్వారానే మనకి. ఇక్కడ ఏంటంటే మనం నిరీక్షించడానికి, మనం విశ్వాసం ఉంచడానికి, లేకపోతే మనకి ఈరోజు బలం పొందుకోవడానికి ఆధ్యాత్మికంగా ఆయన ఒక ఆబ్జెక్ట్, లేకపోతే మనం దేవుని కేంద్రంగా మనం చేసుకుంటూ ఉండడానికి. కాబట్టి 2 భావాలు నేను చెప్పాను. మరొక భావం కూడా చెప్తాను. ఇక థర్డ్ది లేదంటే లాస్ట్ భావం ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం చదువుదాం. క్రీస్తునందు అనే మాటకి అర్థం ఏంటంటే ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి క్రైస్తవుడు. ఉదాహరణకి 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నా. ఇప్పుడైతే పూర్వమంది చీకటి ఏంటి, ఇప్పుడైతే ప్రభువునందు అని చెప్పాను కదా. క్రీస్తునందు, ప్రియుని యందు, దేవునిలో, క్రీస్తునందు, ఈ పదాలన్నీ ఒకటే. ఇప్పుడైతే ప్రభువునందు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువునందు అంటే దాని అర్థం ఏంటంటే మనం వెలుగు అని అది చెప్తున్నారు. యేసుక్రీస్తు గారు చెప్పారు కదా, మీరు లోకానికి వెలుగు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా వేరే పదజాలం వాడి చెప్తున్నారు అంతే. ప్రభువునందు వెలుగే ఉన్నారు అంటే మీరు క్రైస్తవులుగా, లేకపోతే మీరు వెలుగుగా ఉన్నారు, మీరు వెలుగు. ఈరోజు మనం వెలుగుగా ఉన్నామా? సో కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సింది. 6వ అధ్యాయం 1వ వచనం, ప్రభువునందు పిల్లలారా, ప్రభువునందు ఎవరికి విధేయులై ఉండాలి? మీ తల్లిదండ్రులకు విధేయులై. ఇన్ క్రైస్ట్ వీ షుడ్ ఒబే టు అవర్ పేరెంట్స్. అంటే ఏంటంటే క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవ పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి అని. సో కాబట్టి ఎందుకు లోబడాలి? ప్రభువునందు. ఆ మాట లేదనుకోండి, ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు లోపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రైస్తవ పిల్లలుగా లేకపోతే చిల్డ్రన్, ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులకి ఎందుకు లోబడాలి? ఎవరిని బట్టి లోబడాలి అంటే ప్రభువునందు, ప్రభు వల్ల. అంతే తప్ప వాళ్ళు మనకు చాలా చేశారు, ఎలా చేస్తున్నారు, సాక్రిఫై అవన్నీ ఓకే లోకానుసారం. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఇది, అందుకు నేను లోబడాలి. ఫస్ట్ క్రీస్తు వల లేకపోతే క్రీస్తు బట్టి నేను లోబడాలి. అంచేత రీజను లేకపోతే దానికి కారణం ఒక క్రైస్తవుడు లేకపోతే ఎలా బ్రతకాలి, ఒక పిల్లలు ఎలా బ్రతకాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు.
చూడండి 6:21 మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకుంటారు. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. నమ్మకమైన పరిచారకుడు అని రాసేయచ్చు కదా, ప్రభువునందు అని. సో ఇన్ క్రైస్ట్. కాబట్టి మనం క్రీస్తును పరిచారకులుగా ఉండాలి. నమ్మకమైన పరిచారకుడు. ఒక క్రైస్తవ పరిచారకుడు నమ్మకస్తుడిగా ఉండాలి. అంచేత మనం ఎవరికి సేవ చేస్తున్నాం? క్రీస్తుకి ముందు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. మనం ప్రజలకి సేవ చేయట్లేదు. ముందు నేను ఎందుకు మంచి పరిచారకుడిగా ఉండాలి? నేను క్రీస్తునందు ఉన్నాను కాబట్టి, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి క్రీస్తు వలన, క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి. సో కాబట్టి నేను మంచి పరిచారకుడుగా, ఈరోజు మనం మంచి పరిచారకులుగా ఉన్నాము, మంచి పిల్లలుగా ఉన్నాము, మంచి వెలుగుగా ఉన్నామా క్రీస్తునందు? ఒకసారి పరీక్ష చేసుకున్నాం. అంచేత ఇవన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్స్లో మనం ఇంకా స్టడీ చేద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ మనం చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను అని చెప్పాడు. చేత క్రీస్తు యేసు యొక్క ఈ హేతు చేత క్రీస్తు యేసు యొక్క. సో కాబట్టి ఇవన్నీ కూడా ఖైదీ అయిన పౌలు. ఎవరిని బట్టి ఈయన ఖైదీగా ఉన్నాడు? ప్రభువుని బట్టి. సో కాబట్టి ఇంకా మనం చూస్తే 4:17 చూస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటే క్రీస్తు యేసుని బట్టి మీకు సాక్ష్యం చెప్తున్నాను. ఎలా నడుచుకోకూడదు? అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోకూడదు. సో కాబట్టి ఎందుకు అలా నడుచుకోకూడదంటే మనం క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు ద్వారా విమోచించబడ్డాం, క్రీస్తు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన మన యొక్క ఆబ్జెక్ట్, మనకు మాదిరి, మన విశ్వాసానికి, మన నిరీక్షణకి, మన నడక్కి. కాబట్టి అన్నిటికీ ఆయనే మాదిరి. అంచేతనే క్రీస్తునందు, ప్రభువునందు, ప్రియుని యందు, దేవుని యందు ఈ పదజాలం చాలాసార్లు వాడబడింది. ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూస్తే 4:21 ఆయన యందు ఉపదేశించబడిన వారమైన ఎడల, ఆయన యందు ఉపదేశించబడిన వారమైన ఎడల అంటే క్రీస్తు ద్వారా ఉపదేశం పొందేమని. అంచేత మన టీచింగ్ అంతా ఎవరి వల్ల? క్రీస్తుని బట్టి. ఈరోజు ఏ టీచింగ్స్ నేను ఫాలో అవ్వాలి? క్రీస్తు టీచింగ్. అంచేతనే ఉపదేశించబడిన వారమైన ఎడల అంటే మీరు ఒకవేళ నిజంగా ఉపదేశించబడిన వారు, క్రీస్తుని అలాగే నేర్చుకున్న వారైతే ఇలా ప్రవర్తించండి అని చెప్తున్నాను. క్రీస్తునందు మీరు ఉపదేశించబడిన వారమైన, ఆయన యందు అని మాట రాశారు. సో 4:21 ఆయన యందు ఉపదేశించబడిన వారమైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. అయితే ఈరోజు మనం ఆయన యందు ఉపదేశించబడ్డామా? ఒకసారి మనం పరీక్షించుకున్నాం. నేను 3 అర్థాలు చెప్పాను ఈరోజు క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్. ఆ మాటకి అర్థం ఏంటంటే క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి, క్రీస్తు వలన. అది 27 సార్లు ఈ పత్రికలో వాడబడింది. క్రీస్తు ఒక హేతువుగా వాడబడింది మన విశ్వాసానికి.
లేదంటే మన నమ్మకత్వానికి, అలాగే మనకి ఆశీర్వాదానికి, మన విమోచనకి, దేవుని యొక్క ప్రణాళికకి, లేకపోతే మన శక్తికి, బలానికి ఆయన క్రీస్తునందు. తర్వాత రెండో విషయం, ఆయన ఆబ్జెక్ట్ మన విశ్వాసానికి, తర్వాత మన శక్తికి, అదేవిధంగా దేవుడు మన నిరీక్షణకి ఆధారం. ఇక మూడోది, చివరిది, ఒక క్రైస్తవుడిగా బ్రతకడానికి మనకి క్రీస్తునందు బ్రతకాలి, వెలుగ్గా బ్రతకాలి, పిల్లలైతే విధేయత కలిగి బ్రతకాలి, నమ్మకమైన పరిచారకులుగా ఉండాలి. అలాగే మనం అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోకూడదని ప్రభువు నేను సాక్ష్యం ఇచ్చున్నాను. సో కాబట్టి దేవుణ్ణి నేర్చుకుంటే ఉపదేశించబడిన వారమే. కాబట్టి మన అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తునందు ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు లేదా మనందరం క్రీస్తునందు ఉన్నాము? క్రీస్తుకు వెలుపల ఏం లేదండి. చాలాసార్లు మంచిగా ఉండడం, విధేయతగా ఉండడం, లోబడి ఉండడం, తల్లిదండ్రులకు లోబడి ఉండడం, లేకపోతే మంచి పనులు చేయడం, ఇవన్నీ కూడా లోకంలో ఉండే స్టాండర్డ్స్, కానీ అవి క్రీస్తు స్టాండర్డ్స్ కాదు. గుడ్నెస్ ఈజ్ నాట్ ద సైన్ ఆఫ్ గాడ్లీనెస్. మీ యొక్క నీతి క్రియలు నా దృష్టికి ఏమని చెప్పారు? మురికి గుట్టలు. మనం ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు దాన్ని చాలా విధంగా క్రీస్తు నందు ఉండాలి, అంతే. క్రీస్తులో ఉండాలి, క్రీస్తుని బట్టి. క్రీస్తు ద్వారా వస్తుంది ఏదైనా. నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం, నీ తెలివి, నీ వివేచన, నీ సర్వీస్, నీ నమ్మకత్వం, ఆయన మనకు ఆబ్జెక్ట్. ఈరోజు మనందరం క్రీస్తునందు ఉన్నాం. ఒకసారి పరీక్ష చేసుకున్నాం, తల వంచుదాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తు వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంత విమోచన ఉంది, ఎంత క్షమాపణ ఉంది. మేము ఈరోజు ఇలా ఉండడానికి కారణం క్రీస్తుని బట్టి, క్రీస్తు వల్ల. మరింతగా ప్రభా నీ కోసం, నీలో ఉండడానికి సహాయం చేయండి. ప్రతి పని క్రీస్తులో చేయడానికి సహాయం చేయండి. మా విశ్వాసానికి, మా నిరీక్షణకి ఆధారం నీవు కాబట్టి నీ యందుండి మంచి క్రైస్తవులుగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి అయ్యగారికి అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొన్ని ప్రకటనలు దయచేసి గమనించండి. రేపటి దినము శుక్రవారము ఉపవాస కూడిక సాయంకాలము 7 గంటలకు ఇదే యూట్యూబ్ ఛానల్పై, ఇదే ఫేస్బుక్ పేజ్పై ప్రసారం అవుతాయి కనుక ఆ దయతో గమనించి సమయానికే ఆరాధనలో పాల్గొనాలని ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గమనించండి, ఆదివారము పరిశుద్ధ ఆరాధన మన సంఘంలో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా చంటి బిడ్డలు దయచేసి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. ఆరాధన లైవ్ ఇవ్వబడుతుంది కనుక మీరు యూట్యూబ్లో యథావిధిగా చూడవచ్చును. గమనించి సహవాసం కొరకై సిద్ధపడాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. మనందరూ లేచి నిలబడిన ఎల్లా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన నుండి మనం సెలవు తీసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించే బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేయుండును గాక, ఆమేన్. దేవుడు మనకి తోడేయుండును గాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.